హలో గైస్, ఇక్కడ పాలకూర ఉల్లికారం ఎలా రెడీ చేసుకోవాలో చూసేద్దాం. పాలకూరని ఇలా చిన్న చిన్నగా కట్ చేసేసుకుందాము. చిన్న చిన్న పీసెస్లా కట్ చేసేసుకొని ఉల్లిపాయలు అయితే 4 తీసుకున్నానండి. ఇక్కడ చిన్న చిన్న పీసెస్, వాటిని అయితే కట్ చేసి మిక్సీ జార్లో అయితే వేసుకున్నాను. ఇప్పుడు అందులోనే కొద్దిగా జీలకర్ర అలాగే కొద్దిగా ధనియాలు అయితే వేసుకున్నాను. అలాగే టేస్ట్కి సరిపడినంత సాల్ట్ అయితే వేసుకున్నాను. అలాగే కొద్దిగా పసుపు, అలాగే కారం కూడా వేసానండి. మీకు ఎంత స్పైసీ కావాలంటే అంత వేసుకోండి కారం. అలాగే కొద్దిగా వెల్లుల్లిపాయ రెబ్బలు కూడా వేసాను. ఇందులో వెల్లుల్లి కారం కాబట్టి వెల్లుల్లిపాయ కంపల్సరీ వేసుకోవాలి. దీని అయితే మంచిగా మిక్సీ చేస్తాను. స్టవ్ మీద కడాయి పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకుని, ఆయిల్ హీట్ అయిన తర్వాత కొద్దిగా జీలకర్ర అలాగే కరివేపాకు అలాగే వెల్లుల్లిపాయలు కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఎర్రగా అయిన తర్వాత ఈ ఉల్లికారాన్ని కూడా ఆ ఆయిల్లో వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఎర్రగా మంచిగా ఫ్రై అయిన తర్వాత నూనె పైకి తెలిన తర్వాత అందులోనే పాలకూరను అయితే కట్ చేసుకున్న పాలకూరను అయితే వేసేసుకొని మంచిగా కలిపేసుకోవాలి. మంచిగా కలిపేసుకొని ఒక 10 minutes అయితే మూత పెట్టేస్తే మంచిగా ఫ్రై అయిపోతుందండి పాలకూర అంతా కూడా. అంతే, మన రెసిపీ అయితే రెడీ అయిపోయింది. వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే సూపర్గా ఉంటుందండి. కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి.